డిఎస్సిలో ఒక్కరికే 2 పోస్టులు రాకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టుల్లో అభ్యర్థులు ఏదైనా ఒక్కదానినే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డిఎస్సి రాసిన వందల మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికయ్యే ఛాన్స్తో విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ముందుగా ఎస్ఏ విభాగంలో 1:1 లిస్టును రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. డిఎస్సిలో ఒక్కరికే 2 పోస్టులు రాకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టుల్లో అభ్యర్థులు ఏదైనా ఒకదానినే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డిఎస్సి రాసిన వందల మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికయ్యే ఛాన్స్తో విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ముందుగా ఎస్ఏ విభాగంలో 1:1 లిస్టును రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. డిఎస్సిలో ఒక్కరికే 2 పోస్టులు రాకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టుల్లో అభ్యర్థులు ఏదైనా ఒక్కదానినే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డిఎస్సి రాసిన వందల మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికయ్యే ఛాన్స్తో విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ముందుగా ఎస్ఏ విభాగంలో 1:1 లిస్టును రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఇదే అంశానికి మరిన్ని అప్డేట్స్ విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాల వివరాలేంటి? చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ఏదైతే రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత విద్యాశాఖ అధికారులు ఈ నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మొత్తం పూర్తి చేయడం జరిగింది. 25,000 సర్టిఫికేట్స్ అభ్యర్థులకు సంబంధించి వెరిఫికేషన్ చేయగా దాదాపు 24,000 ఐసీలకు అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరైనారని చెప్పి విద్యాశాఖ చెప్పింది. మరోపక్క ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో, ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టుల పైన కూడా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రోజు 1:3 అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే 1:1 లో సెలెక్ట్ అయినారో ఆ అభ్యర్థుల ఫైనల్ లిస్టును కూడా విద్యాశాఖ ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా డిఎస్సి నియామకానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి 2 పోస్టులకు సెలెక్ట్ అయినారో ఆ 2 పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వారికి స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలని చెప్పి విద్యాశాఖ భావిస్తుంది. మళ్ళీ ఎస్జిటికి సంబంధించి ఎవరైతే సెకండ్ ప్లేస్ లో ఉన్నారో, ఎస్జిటిలో సెలక్షన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న వారికి ఎస్జిటి పోస్టు ఇవ్వాలని చెప్పి కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారులు గత రోజులుగా కసరత్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా నిన్న సిఎస్ కూడా డిఎస్సి అభ్యర్థుల నియామక పత్రాలు ఈ నెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సీఎం అందించనుండడంతో విద్యాశాఖ అధికారులు కలెక్టర్లతోని సిఎస్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థులు ఎంపిక తర్వాత వారందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సుల ద్వారా హైదరాబాద్ నగరానికి నెల 9న ఉదయం ఇక్కడికి తీసుకురానున్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరైతే వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎల్బీ స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మొత్తం 11,062 పోస్టుల టీచర్ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ఫలితాలు కూడా విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులు అనుకున్న టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. ఏ ఇబ్బందులు లేకుండా డిఎస్సి నియామక ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ చేపడుతున్నది. ఈ నిర్ణయం ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ముందుగా స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి అంటే 2 పోస్టులకు ఎంపిక అయిన వాళ్లకు స్కూల్ అసిస్టెంట్ ముందుగా ఇవ్వనున్నట్టు కూడా విద్యాశాఖ చెప్పింది. దీనికి సంబంధించి అభ్యర్థులకు కూడా ప్రత్యేకంగా అధికారులు ఫోన్ చేయనున్నారు. ఫోను లేదా ఇమెయిల్ ద్వారా వారికి ఫోన్ చేసి మీరు 2 పోస్టులకు ఎంపిక అయినారు, మీకు స్కూల్ అసిస్టెంట్ కేటాయిస్తున్నామని చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ను మొత్తంగా కూడా పూర్తి చేస్తున్నది. ఈ నెల 9న అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడము, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత లేకుండా చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. మొత్తంగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులైతే ప్రభుత్వము ఏదైతే ఇటు వెరిఫికేషన్ కానీ ఎంపిక చేసే విధానం పట్ల కూడా అభ్యర్థులందరూ కూడా వారిచ్చిన సూచనలను విద్యాశాఖ అధికారులు కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం అయితే డిఎస్సి ఎవరైతే ఎంపికైనారో 1:1కు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ లిస్టును అయితే విద్యాశాఖ విడుదల చేసే అవకాశం ఉంది. చంద్రిక.